వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు చేయలేదని రైతుల ఆందోళన. రోడ్డుపై వరి ధాన్యం పోసి నిప్పంటించిన రైతులు. అమరావతి ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్న ఉండవల్లి రైతులు. కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు. 14 మంది అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. ఏలూరులో డ్రైనేజీ ఆక్రమణలపై మహిళా పోరాటం. సమస్యలపై స్పందించాలని అధికారులకు ప్రజల విజ్ఞప్తి. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. పోలీస్ అధికారులకు సిపి అంబర్ కిషోర్ ఘా ఆదేశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించిన లైవ్ కన్సర్ట్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ సింగర్ గీతామాధురితో కలిసి ఎన్నెన్నో జన్మల బంధం అనే ఎవర్ గ్రీన్ సాంగ్ ఆలపించారు. కలెక్టర్ పాట పాడడంతో ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఒక లైన్ అంతే, రిక్వెస్టింగ్ అడుగుతున్నాం. ఒక లైన్ అంటే నేను ఒక లైన్ పడితే మీరు ఒక లైన్, అది అది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎందటికి మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేదు, ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేదు, ఎన్నెన్నో జన్మల బంధం నాది నీది, ఎందటికి మాయని మమత నాది నీది. థాంక్యూ గీత గారు. ఉన్నమి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఫారెస్ట్ అభినయ్ దర్శన్ పై జరిగిన దాడి స్థానికంగా కలకలం రేపింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, కోడిగుడ్లతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తొడభాగం, ముఖంపై గాయాలై తీవ్ర రక్తస్రావం జరిగినట్లు సమాచారం. రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న ఆయన్ను స్థానికులు గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి వెనుక కారణాలపై దర్యాప్తు చేపట్టారు. తొందరగా ఫోన్ చేయండి అన్న, ఫోన్ చేయండి అన్న, తొందరగా ఫోన్ చేయండి అన్న, ఫోన్ చేయండి అన్న, అన్నలో ఫోన్ చేయండి అన్న, పోతారు కదా తొందరగా. జనగణమ 2027 ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంగా నిర్వహించాలని రాష్ట్ర జనగణ డైరెక్టర్ భారతి హోలీకేరి సూచించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్తో కలిసి ఎక్సైజ్ కాలనీలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్, డిజిటల్ మ్యాపింగ్, గృహాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. జనగణనలో నమోదయ్యే సమాచారం దేశ ప్రణాళిక రూపకల్పనకు కీలకమని, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గత కొంతకాలంగా ఏలూరులో ఓ మహిళ నగర పరిశుభ్రత కోసం నిరంతరం పోరాడుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆమె అధికారుల చుట్టూ తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపారులు నిర్వహించడం వల్ల మురుగునీటి కాలువలు మూసుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఈ సమస్యలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆమె చెప్పిన అంశాలపై జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఏలూరులో నడవడానికి ఫుట్పాత్లు సరిగ్గా లేవు, అలాగే డ్రైనేజీలు ఎంక్రోచ్మెంట్స్కి గురవుతున్నాయి. డ్రైనేజీలను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే ప్రభుత్వ భూములు ఏలూరులో ఎక్కడెక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఏవైతే డ్రైనేజీల మీద ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, ఫుట్పాత్ల మీద ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయని గత కొద్ది కాలంగా కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరగడము, కంప్లైంట్స్ పెట్టడము, పీజీఆర్ఎస్ దృష్టికి తీసుకెళ్లడము, పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్లు పెడుతుంటే తప్పుడు ఎండార్స్మెంట్లు ఇవ్వడము, ఎంక్రోచ్మెంట్స్ మీద కానీ ఎంక్రోచర్స్ మీద కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడము నాకు ఆశ్చర్యాన్ని కలిగజేసినాయి. అలాగే అప్పట్లో నేను ఇలాగే దీక్షతను కూర్చుంటే కలెక్టర్ మేడం నా మాట వినలేదు, పట్టించుకోలేదు. కమిషనర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళనివ్వలేదని చెప్పి నేను కలెక్టరేట్ ముందు కూర్చుంటే నన్ను అక్కడి నుంచి బలవంతంగా లేపి నన్ను అరెస్ట్ చేయించి నా మీద తప్పుడు కేసులు కూడా పెట్టారు. ఏదేమైనా సరే 10 రోజుల్లో నీకు న్యాయం చేస్తామమ్మా అని ఆర్డీఓ గారు కూడా నాకు హామీ ఇచ్చారు. 10 రోజులు దాటి ఇప్పుడు నెలల పైగా అయిపోయింది, కానీ అధికారులకు కనబడట్లేదు. నా ఒక్కటే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తే అది తన సొంత భద్రత, తనకి నష్టము. అతనికి ఫైన్లు వేసే ఈ అధికారులు మరి ఎంక్రోచ్మెంట్స్ చేసే ఎంక్రోచర్స్ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? ఎందుకు సింప్లీ నల్ అండ్ వాయిడ్ ఎండార్స్మెంట్స్ ఇస్తున్నారు అని నేను ఈ అధికారులను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏలూరులో చాలా విషయాల మీద నేను కంప్లైంట్స్ అయితే పెట్టాను, ఎండార్స్మెంట్లు ఇచ్చారు, యాక్షన్ మాత్రం తీసుకోలేదు. నాకు ఏవైతే తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుని ఆయన్ని అకౌంటబుల్ చేసే వరకు నేను ఇక్కడ నిర్విరామ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇంత మండు టెండలో హయ్యెస్ట్ టెంపరేచర్లో కూడా చేస్తున్నాను. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలను అని చెప్పి ఎవరైతే అధికారులకు తెలియజేస్తున్నానో, ఏలూరులో ఉన్న హయ్యెస్ట్ అధికారులందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఏలూరులో ఉన్న నవ్వుకోదగిన విషయం ఏంటంటే, ఒక మహిళగా నేను వెళ్ళి వీడియోలు తీస్తుంటే మా ఏలూరులో ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ చెప్పింది ఏంటంటే టైం స్టాంప్డ్ వీడియోలు తీయమని చెప్తున్నారు. అంతేగాని అధికారులకి చిత్తశుద్ధిగా పని చేయండి, యాక్షన్ తీసుకోండి ఇమీడియట్గా అని చెప్పట్లేదు. ఎన్ఫోర్స్మెంట్లు ఉంటాయి కానీ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్లు ఉండవు, ఎండార్స్మెంట్లు ఉంటాయి. దయచేసి అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ఏవైతే నేను కంప్లైంట్స్ పెట్టానో వాటి మీద స్పందించి ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో రిమూవ్ చేయించి, గతంలో కూడా ఏలూరు ప్రజలందరూ గమనించవచ్చు, నేను దోమలు మందు కొట్టించండి ఏలూరు మొత్తం అని చెప్పాను. నాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు, మొత్తం ఏరియాల వారీగా మందు కొడతామని చెప్పి. ఇప్పుడు వచ్చి మందు కొట్టడం కూడా ఎక్కడా జరగలేదని ఏలూరు ప్రజలందరూ చెప్తున్నారు. ఏలూరుకి ఏంటయ్యా ఫేమస్ అంటే దోమలు ఫేమస్. ఎక్కడ జిల్లాలోనైనా ఉండొచ్చు కానీ ఏలూరు జిల్లాలో దోమలు ఉంటాయి. ఇలా ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ శానిటేషన్ ఇష్యూస్ మీద కూడా నేను పోరాడుతున్నాను. అసలు మా ఏలూరులో మున్సిపల్ అధికారి గారు తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తారు. నా నోటితో నేను అనకూడదు, ఇలాంటి అవినీతి పరుడు ఉండకూడదు ఏలూరులో అని చెప్పి ఆయన్ని అకౌంటబుల్ చేయాలని చెప్పి ఆయన మీద యాక్షన్ తీసుకునే వరకు అయితే మాత్రం నేను ఈ నిరాహార దీక్ష ఆపను, ఇక్కడే కూర్చుంటాను. న్యాయమా నేనా అనేది ఇంకా అధికారుల దృష్టికే వదిలేస్తున్నాను. అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తూ ఉండవల్లి గ్రామ రైతులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ల్యాండ్ పూలింగ్ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని కోరారు. సిఆర్డీఏ నిబంధనల వల్ల రీటర్నబుల్ ప్లాంట్లు సాధ్యం కాదని, గ్రీన్ జోన్, ఈవెన్ జోన్ కారణంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో మొత్తం 1200 ఎకరాల భూమి మాత్రమే ఉండగా ఒక్కో కుటుంబానికి 10 సెంట్ల భూమి కూడా లేదన్నారు. తమకు న్యాయం చేయాలని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను రైతులు కోరుతున్నారు. ల్యాండ్ పూలింగ్ సమీకరణ భూసేకరణ 2 భూసేకరణ 2. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఓ ఇంటర్ విద్యార్థిని చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
మోక దుర్గా భవాని అనే యువతి తన తల్లి వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చిందని నిరాకరించడంతో వేధింపులకు గురిచేసిందని ఆరోపించింది. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా స్నేహితులు గుర్తించి రక్షించినట్లు తెలిపింది. నిందితుడు రాజకీయ అండ ఉందని బెదిరించాడని కూడా యువతి ఆరోపించింది. ఫిర్యాదు చేసినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు మోక దుర్గా భవాని. నేను నరసాపురం మండలం లక్ష్మీనేశ్వరం గ్రామం నుండి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి మీరే నాకు మంచి సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జరిగింది ఏంటి అంటే, మా అమ్మగారు వేరే ఆయనతో రిలేషన్లో ఉండగా వాళ్ళిద్దరు రిలేషన్లో ఉంటూ నన్ను కూడా వాళ్ళ రిలేషన్లోకి రమ్మని అంటున్నారు. నేను రాను అని చెప్తున్నా నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నేను ఫోర్స్ చేసినా నా వల్ల అవ్వదు అని అంటే ఆయన రేప్ చేసినా రేప్ చేయించేసుకో అంటున్నారు మా అమ్మగారు. నా వల్ల అవదమ్మా, నేనైతే ఇక్కడ అంటే ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తున్నా ఆడెవడో నన్ను టచ్ చేస్తుంటేనే నువ్వు ఊరుకుంటున్నావంటే నువ్వు నాకు అసలు కన్నతల్లివేనా అని నేను చాలాసార్లు క్వశ్చన్స్ వేశాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను చాలాసార్లు కొట్టింది కూడా మా అమ్మ. కొడితే ఎందుకు కొడుతున్నావు, నేను అడిగిన మాటలు నిజాలే కదా, నిజాలు కాకపోతే అబద్ధాలు అయితే నువ్వు నన్ను కొట్టావు అనుకోవచ్చు, ఆయన నన్ను అలా చేస్తున్నా కూడా నువ్వు ఆయనకి సపోర్ట్ చేసావంటే నేను ఇంకేమనుకోవాలి అని చెప్పేసి అంటే లాస్ట్కి ఇంట్లో నుండి పారిపోవాల్సిన స్థాయికి వచ్చేసాను. ఇంట్లో నుండి పారిపోయిన తర్వాత రాజునగర్ గోదావరి దగ్గరికి వెళ్ళిన తర్వాత గోదావరిలో చనిపోదామని చెప్పి ఆ లాస్ట్ మినిట్ మా అమ్మతో మాట్లాడాలనిపించింది. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అని చెప్పేసి వాయిస్ రికార్డ్ పెట్టారు. ఇలా చనిపోతున్నానమ్మా, ఇంక ఈ కూతురు ఉండదు, నువ్వు నాకు ఈ జన్మ ఉంటే నేను నీకు కూతురుగా పుట్టను అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మెసేజ్ విన్న వెంటనే నన్ను బ్లాక్లో పెట్టేసింది. కానీ నాకు చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నాకు చనిపోవాలి, ఇటు బ్రతకాల, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. అయితే అప్పుడే మా ఫ్రెండ్స్కి తెలిస్తే ఎక్కడున్నా అని ఫోన్ చేస్తాను. నేను ఎవరికి రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు స్నాప్చాట్లో లొకేషన్ తెలుసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే లాగిపెట్టి లంపీకి నీకు ఏమైనా పిచ్చా, ఏమైనా జరిగితే న్యాయం చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత మా మావయ్యలు తెలిసిన తర్వాత వాళ్ళు కేసు అయ్యి పెట్టారు. వాళ్ళ పోలీసులు ఏం చేశారు, వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. వాళ్ళు కూడా న్యాయం చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా న్యాయం చేయలేదు. ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడ వరకు పంజాబ్ సెంటర్ వరకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేశారు. అక్కడ వదిలిపెట్టేసిన తర్వాత నాకు 2 days లో ఫోన్ చేస్తాను అన్న వాళ్ళు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. 12th అయింది. 12th నుండి ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి కాల్ రాలేదు, ఎటువంటి న్యూస్ కూడా రాలేదు. సరే అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఇదే. ఆయన తీసుకెళ్లి పంజాబ్ సెంటర్లో ఎందుకని వదిలేదు, నాకు న్యాయం చేయాలి కదా, నాకు న్యాయం చేయకుండా ఆయన ఎందుకని వదిలిపెట్టారు. ఉంది, జనసేన పార్టీ అదే అంటున్నారు. మాజీ ప్రెసిడెంట్ చేస్తున్నారు. పొలిటికల్స్ లో ఉన్నాను కదా, నన్ను ఎవరు ఏం చేయలేదు, నేను చంపేస్తాను, నువ్వు ఎవరికైనా చెప్పావంటే విషయాలు అని చెప్పి నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేశారు. నా వల్ల అవదు, నేను చెప్పేస్తానంటే నువ్వు చెప్పు, అప్పుడు చూద్దాం నీ ఎడ్యుకేషన్ ప్రకారంగా నువ్వు చదువుకున్నా నేను ఫీజులు కట్టను, నేను చంపేస్తాము, నువ్వు ఎవరికైనా చెప్పినా అని చాలా అంటే చాలా బ్లాక్ మెయిల్ చేశారు. నేను అప్పటికి స్టిల్ అలాగే ఉన్నా కదా లాస్ట్ కి ఇంకేం చేయలేక పోలీస్ కేసు పెట్టాను. వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. నాకు కూడా ప్రూఫ్ ఉండదు కదా, వాళ్ళు నాకు చేసింది పెద్ద ఘోరమే నేను చెప్పాలంటే. తర్వాత నాకు న్యాయం ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత నాకు న్యాయం చేయాలి. ఎటువంటి న్యాయం చేస్తారని మీకే వదిలేస్తున్నాను. కానీ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటే నేను కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. తనను కిడ్నాప్ చేసిన ఘటనపై న్యాయం చేయాలని బాధితుడు వీఆర్ఓ బీటీ సురేష్ డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారంలో టీడీపీ నేత బత్తిని కుబేరుపై పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రభావంతో కేసును నీరుగార్చకుండా ప్రభుత్వం, పోలీసులు నిక్షిప్తపాతంగా వ్యవహరించాలని సురేష్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు బీటీ సురేష్. ఆదోని మండలం మండిగిరి గ్రామానికి వీఆర్ఓగా పనిచేస్తుంది. ఆదివారము బత్తిని కుబేర్నాథ్ అనే వాళ్ళ అనుచరులు ఇద్దరు, నాగరాజు, లాల్ అనే వ్యక్తులు వచ్చి నన్ను ఇంటి దగ్గర నుంచి మొహం కడుక్కోతుండగా నువ్వు ఇప్పుడు రావాలని బలవంతంగా కొట్టి బత్తిని కుబేర్నాథ్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి ఎన్డీబీఎల్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళి బంధించారు. నా ఫోన్ లాక్కొని నన్ను ఒక చోట కూర్చోబెట్టి మొత్తానికి వచ్చేసి బయటికి రాకుండా, ఎవరిని లోపలికి రాకుండా అక్కడే కూర్చోబెట్టినాను. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల సమయం వరకు ఎటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకోకుండా ఉంటే
10 గంటల సమయంలో నేను మన నాగప్పకి ఫోన్ చేసి వేరే ఫోన్ నుంచి పిల్లంపించుకున్నాను. నా దగ్గర ఉన్నాడు అప్పుడు ఉదయం 10 గంటల నుంచి నాతో పాటు ఆయన కూడా బంధించేసినారు. రాత్రి 8 గంటల సమయంలో ఆదోని మండిగిరికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు అవి ఇవి చేయాలి గతంలో చేయమంటే నేను చేయకుండా అన్నందుకు మనసులో పెట్టుకొని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎంటీ డాక్యుమెంట్స్ పట్టాలు నా చెక్ ఇచ్చినటువంటి 5 లక్షలు హ్యాండ్ లోన్ ఇచ్చింది ఆ డబ్బులు 5 లక్షలు ప్లస్ ఎంటీ పట్టాలు ఎంటీ డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టి పోరా కొడక అని అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నాకు ఆయన మందు తాగి ఆయనతో పాటు గోవర్ధన్, రవి, నాగరాజు, లాలు, కర్రెగౌడ్ వీళ్ళంతా ఉన్నారు. నాగేంద్రతో పాటు వీళ్ళంతా 5 మంది 6 మంది ఉన్నారు లోపల. పైన పిలుచుకొని నన్ను సోఫా సీట్లో కూర్చుని ఆయన మందు తాగి వచ్చి చొప్పు తీసుకొని నాగరాజు నన్ను గోవర్ధను ఇద్దరు పట్టుకొని నాగేంద్ర ఇద్దరు నన్ను చేతులు పట్టుకొని చెప్పుతో చాలాసార్లు కొట్టినాడు. దాంతో అంతతో ఊపుకుండక బోయ్ నా కొడుక నేను చంపుతాను నీకు ఊరు అనుకున్నారు అని అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆడ గ్లాస్ ఒకటి పగలగొట్టి టేబుల్ గ్లాసు దాన్ని తీసుకొని చంపడానికి రాగా పక్కనే ఉన్నటువంటి నాగప్ప నాకు పట్టుకొని ఇట్లా కాదు వద్దు చేయకూడదు అన్నా కూడా ఈయన్ని కూడా అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నీ పేర గంజాయి కేసు బుక్ చేస్తా కొడతా ఇక్కడ నుంచి నువ్వు ఎక్కపోతావు దీన్ని చంపేసి ఇక్కడ నుంచి కింద అండర్ గ్రౌండ్లో ఉంచుతామని ఈయన్ను నన్ను బెదిరించి 1 గంటలో వస్తాను వచ్చేపాటికి 5 లక్షల డబ్బులు తర్వాత వచ్చేసి ఎంటీ పట్టాలు ఎంటీ డాక్యుమెంట్లు సంతకాలు చేసి అక్కడ పెట్టి రాకుంటే నేను ఇక్కడే చంపేస్తాం మీ ఇద్దరినని మమ్మల్ని చాలా హింస చేసినారు. అక్కడికి మేము వాళ్ళకు మా పెద్దలకు ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా ఫోన్లు చేసినారు. అయ్యా మేము ఇస్తాము డబ్బులు వాళ్ళని వదిలేయండి ఆయన తరపున మేము ఇస్తామని 5-6 మంది ఫోన్ చేసినా కూడా ఎవరి మాట లెక్క చేయకుండా హింస పెట్టినాడు. తర్వాత నేను నా భార్యకి ఫోన్ చేస్తే అప్పుడు ఆమె వెళ్ళి వంటల్లో క్లియర్ చేసి అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను బయటకు తీసుకొచ్చినారు నాగప్పని. లేకపోతే అక్కడ పొరపాటున ఫోన్ కూడా నాకు రాకుంటే నన్ను చంపేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన సంగతి లేదు అతని చేతిలో. ఇంతమంది ఉన్నారన్నా మీకు మీ వాళ్ళు బోయవాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారని అధ్యక్షురాలు కృష్ణమ్మకు ఉన్నారనే ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఉన్నారనే మీ బోయల వాళ్ళు ఉన్నారని నువ్వు నిలుగుతావా మీ వాళ్ళు ఎవ్వరూ నిన్ను కాపాడరు ఏమైనా నిన్ను చంపే తీరుతానని 1 గంటలో వచ్చి నేను చంపేస్తానని వెళ్ళిపోయినాను. అప్పుడు నేను వీళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు కంప్లైంట్ చేసి ఎస్ఐసార్ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి నన్ను స్టేషన్కి తోలుకు రావడం జరిగింది. ఇప్పుడు నా భార్య కూడా ఏమంటుందంటే నా భర్తకు రక్షణ లేదు, బీసీ వర్గానికి చెందిన బోయ అనే నేను ఒక విఆర్ఓ అనే ఇదిగా లేకుండా ఆయన డబ్బు ఉందనే అహంకారంతో అది ఉండదనే ఒక ధైర్యంతో ఇంత కూడా ఒక మానవత్వంతో ఆలోచించకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ కొడుతూ ఇది చేస్తున్నాడు. దీన్నంటే ఇక్కడితో వదలము. మాకు అవమానానికి చాలా ఇదైపోయింది, చాలా అవమానం జరిగింది సమాజంలో. ఇన్ని రోజులు ప్రజల్లోకి నేను ఎప్పుడు ఇలాంటి దాంట్లో ఎప్పుడూ రాలేదు. నాకే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనటువంటి నాకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకి ఇంకేం రక్షణ ఉంటుంది? ఆయన చేతులు ఇంకా ఎంతమంది బలైనారో. అక్కడ ఉండే సీసీ కెమెరాలు అన్నీ తీసుకొని సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పి, ఎస్పీ, డీజీ, ఐజీ వీళ్ళందరూ వాళ్ళని ఎంక్వైరీ చేసి ఆయన్ని డబ్బుందనే అహంకారం తొక్కి పదవి నుంచి సస్పెండ్ చేయాలని నన్ను డిమాండ్ చేస్తున్నాను. ఈయన డబ్బు పదవి ఏదైనా నేను నీకు గంటలో నేను అనుకున్నది చేస్తానని ధీమాను కొద్దిగా అణిచివేయాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను అనుకుంటే అధికారం నా కాళ్ళ కింద ఉంది అని అహంకారంతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా బీసీ అనే కులాన్ని వ్యతిరేకించి చూపించి నువ్వు బోయడైతే పెద్ద ఇదే అనే కులాన్ని దుర్భాషలాడుతూ ఆయన అహంకారం అంతా విచ్చలవిడిగా తాగి చాలా అరాచకం చేసినాడు మా పైన తాడి. దయచేసి ఆయన్ని సస్పెండ్ చేసి దీన్నంటూ నేను వదలను,
వీలైతే కోర్టుకు పోతా, హైకోర్టుకు కూడా పోతా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు న్యాయం చేయవలసిందిగా ఉద్యోగస్తులు, పోలీసు వారిని, తర్వాత మన పొలిటికల్ అందరినీ, గవర్నమెంట్ వాళ్ళని నేను న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపొద్దున ఏదైనా చేయొచ్చు ఆయన. ఇప్పుడే చంపడానికి ప్రయత్నించిన ఆయన రేపొద్దున నన్ను బయట ఉన్నప్పుడు డబ్బుందనే అహంకారంతో సుఫాయిచ్చి కూడా చంపడానికి వెనకాటుంది. ఆ విధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈయన మీద నాన్ వేలబుల్ కేసు పెట్టి న్యాయం చేయవలసిందిగా, నాకు వాళ్ళని వెంటనే శిక్ష అమలు చేయించే విధంగా న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి దీన్ని బత్తిని కుబేర్నాథ్ అనే వ్యక్తిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ నుంచి పార్టీకి చాలా చెడ్డ పేర్లు వస్తుంటాయి. కాబట్టి ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారిని, ఎమ్మెల్యే సార్ గారిని, కర్నూలు అధ్యక్షులు అయినటువంటి గుడిసె కృష్ణమ్మక్క గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీ చెడ్డ పేరు వస్తుంది. దయచేసి వెంటనే ఇతన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి తొలగించవలసిందిగా తెలియజేస్తున్నాను, కోరుతున్నాను. చేయించే విధంగా న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కాయ కష్టం చేసి పండించిన పంట చేతికి రావడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వరి కోత మిషన్ పొలంలో నడుస్తుండగా ఆ వృద్ధ రైతు పసిపిల్లాడిలా సంబరపడిపోయారు. పొలంలో పరిగెడుతూ వరి కుప్పలపై గంతులు వేశారు. ఈ వయసులోనే ఆయనకున్న ఫిట్నెస్, పంటపై తనకున్న అభిమానం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రైతులకు ఇదే పెద్ద సంతోషమని కొనియాడుతున్నారు. బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల గంట మేమే. సింగారాల పైరు. వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారును ఢీకొనడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నర్సంపేట నుంచి వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారి దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కల లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం వరంగల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి వరంగల్ కాశీబుగ్గకు చెందిన వెల్దండి వరుణ్గా గుర్తించారు పోలీసులు. ఇది కొంచెం దీని బంపర్ చూసిపోయింది, అటు పక్కకి వేసిన వాడు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.